ఇక సికింద్రాబాద్ జోనల్ కార్యాలయం వద్ద డేటా ఎంట్రీ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ పరిశీలించారు. నగర వ్యాప్తంగా ఎక్కడి దరఖాస్తులను అక్కడ ఆన్లైన్లో ఎంట్రీ చేస్తున్నామని తెలిపారు. సికింద్రాబాద్ జోనల్ కార్యాలయం పరిధిలో ప్రజాపాలన దరఖాస్తు ఫారాలు 25 లక్షల వరకు వచ్చాయని చెప్పారు. వీటిని ఈ నెల 17 వరకు పూర్తి చేయడానికి ప్రభుత్వ కార్యాలయం సిబ్బంది ప్రైవేట్ జాబ్ చేస్తున్న యువతతో కలిసి డేటా ఎంట్రీ కోసం ప్రభుత్వ ఆదేశాలతో నియమించామని చెప్పారు. జిహెచ్ఎంసీ పరిధిలో ప్రజాపాలన మనకు చాలా చక్కగా మేము అప్లికేషన్స్ 6వ తారీఖు వరకు కలెక్ట్ చేసుకోవడం జరిగింది. మొత్తం మన జిహెచ్ఎంసీ పరిధిలో 25 లక్షల అప్లికేషన్స్ రావడం జరిగినాయి. మనకు 5 గ్యారెంటీలకు సంబంధించి 19 లక్షలు, ఇతర సంబంధించి 5,75,000 కలిపి 24,74,75,000 అప్లికేషన్స్ మనకు రావడం జరిగినాయి. సో ప్రభుత్వం ఈ అన్ని అప్లికేషన్స్ కూడా మన కంప్యూటరైజ్ చేయమని మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగినాయి. దానికి డేటా ఎంట్రీకి సంబంధించిన ప్రక్రియ కూడా మనం ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తున్నాము. ఇప్పుడు దాకా దాదాపు 6.5 లక్షల అప్లికేషన్ సంబంధించిన డేటా గత 3 రోజుల్లోనే మనం పూర్తి చేసుకోవడం జరిగినాయి. ఈ డేటా ఎంట్రీ ప్రక్రియ ఎట్లా కొనసాగుతుందంటే, మనం ఇంతవరకు కలెక్ట్ చేసిన అప్లికేషన్స్ అన్నీ కూడా మన డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ అర్బన్ ఏరియాలో, రూరల్ ఏరియాలో మండల ఆఫీస్లో మనం లాక్ అండ్ కీలో పెట్టుకోవడం జరుగుతాయి. డేటా ఎంట్రీ సెంటర్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ సెంటర్స్కు దాన్ని మనం ట్రాన్స్పోర్ట్ చేసి ఆ సెంటర్లో మన డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పెట్టుకొని మనం ఇవన్నీ కూడా కంప్యూటరైజ్ చేయడం జరుగుతాయి. దీనికి సంబంధించి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అన్నవాళ్ళు మన జిహెచ్ఎంసీ పరిధిలో మనం గవర్నమెంట్ ఆదేశాల మేరకు మనం ప్రైవేట్ వాళ్ళని కూడా డేటా ఎంట్రీ ఆపరేటర్గా మనం పెట్టుకోవడం జరుగుతున్నాయి. బట్ వాళ్ళందరికీ కూడా క్యాస్కేటింగ్ ఎఫెక్ట్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగినాయి. ముందుగా మన స్టేట్ లెవెల్లో ట్రైనర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది 5వ తారీఖు. దెన్ 6వ తారీఖు మేము జోనల్ లెవెల్లో కానీ సర్కిల్ లెవెల్లో కానీ డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతున్నాయి. ప్లస్ ప్రతి వాళ్ళు కూడా సూపర్వైజరీ ఆఫీసర్స్ వేయడం జరుగుతాయి. ప్రతి రిజిస్టర్స్ కూడా మెయింటైన్ చేయడం జరుగుతున్నాయి. ఆ రిజిస్టర్స్ అన్నీ కూడా ప్రతి ఆపరేటర్కు ఏమి ఫామ్స్ ఇస్తున్నాము, ఆ ఫామ్స్ మనం దాని మీద సూపర్వైజరీ చెక్, వాళ్ళు కరెక్ట్గా క్వాలిటీ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారా అవన్నీ కూడా చేసుకోవడం జరుగుతాయి. ఇవి కాకుండా ట్రాన్స్పోర్టేషన్స్ కూడా మనం అందరూ కూడా స్టీల్ ట్రంక్లోనే చేస్తాము. ఆ స్టీల్ ట్రంక్ మీద కూడా చూడవచ్చు. ఎవ్రీవేర్ లాక్ అండ్ కీ మీదనే మనం ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతాయి. వాళ్ళకు అప్లికేషన్ నంబరు మనం క్వాలిటీ చెక్ కోసమని ర్యాండమ్గా ఒక అప్లికేషన్ తీసుకుని దాన్ని కూడా వెరిఫై చేయడం కూడా జరుగుతుంటాయి.